కొంతమంది సెన్సేషన్ అవ్వడం కోసం పిచ్చివాగుడు వాగుతూ ఉంటారు. మరికొంతమంది కావాలనే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యానాలు చేసి ప్రసిద్ధి చెందాలనేటువంటి తాపత్రయపడుతూ ఉంటారు. ఇటువంటి కోవకు చెందినటువంటి వ్యక్తే ఆ పేరే ఉచ్చరించడానికి అసహ్యంగా ఉండేటువంటి పేరు. అటువంటి పేరు ప్రకాష్ రాజ్. ఇప్పుడు అతను రామాయణ రామాయణాన్ని వక్రీకరిస్తూ తన ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానం చేసి బీజేపీ అనేటువంటి పార్టీని, ఆర్ఎస్ఎస్ అనేటువంటి పార్టీని దొంగలుగా చేసి చూపించడమే ధ్యేయంగా, రామలక్ష్మణులు దొంగలు అని, వాళ్ళు నార్త్ ఇండియన్స్ అని, అంటే వీళ్ళిద్దరు నార్త్ ఇండియన్ పార్టీలు కాబట్టి నార్త్ ఇండియన్స్ ఇప్పుడు సౌత్ ఇండియాలో దోపిడీ చేసుకోవడానికి వచ్చారని, పండ్ల తోటలో దిగారని, ఇటువంటి విచిత్రమైనటువంటి పిచ్చి పిచ్చి వాగుడు అతడు చేస్తున్నాడు. మళ్ళీ రామలక్ష్మణుల పేరు తన ఇష్టం వచ్చినట్టుగా మార్చి ముద్దు పేర్లతో పిలుస్తూ హేతువాదులు ఎవరైతే ఉన్నారో లేదా టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో, దేశ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను వినోదం చేయడమే ప్రధాన ధ్యేయంగా ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ సమాజానికి చీడపురుగులా తయారయ్యాడు ప్రకాష్ రాజ్. ఏదైనా సరే ఉంటే ప్రత్యక్షంగా ఆ పార్టీ మీద యుద్ధం చేయాలి. ఇతడు మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ అనుకుందారు ఒక నిమిషం. అటువంటప్పుడు డైరెక్ట్గా అతను వెళ్ళి యుద్ధం చేయాలి తన సిద్ధాంతంతో. పార్లమెంటులో అడుగుపెట్టి పార్లమెంటులో క్వశ్చన్ చేయాలి వాళ్ళు చేసేటువంటి తప్పులు ఉన్నట్లయితే. అంతేగాని హిందువులు ఎంతో నమ్మకం పెట్టుకునేటువంటి, మరీ ముఖ్యంగా ఇప్పుడు రాముడు అంటే ప్రత్యక్ష దైవంగా భావిస్తున్నటువంటి తరుణంలో ఇటువంటి వ్యాఖ్యానాలు చేసి తనకు తాను చీడపురుగులా సమాజానికి పరిచయం చేసుకోవడం ఎంతవరకు సమంజసం? అంతేకాకుండా అటువంటి చీడపురుగులు భారతదేశంలో నుండి ఏరి పారేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు చేయడం ద్వారా సమాజానికి చాలా రకాలైనటువంటి వ్యతిరేకత కలిగించే విధంగా, ప్రభుత్వ వ్యతిరేక శక్తులు సృష్టించే విధంగా అతడు వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తిని వెంటనే తప్పనిసరిగా అరెస్ట్ చేయడం చాలా ఉత్తమం. లేదా ఎక్స్ప్లనేషన్ కోరి అతడు ఎంతమంది టెర్రరిస్టులకు తను ఆశ్రయం కల్పిస్తున్నాడు, ఎంతమందిని కాపాడుతున్నాడు, తరువాత సాహిత్యం అతని ద్వారా ఎంతవరకు ప్రచురితమవుతున్నది, ఇటువంటి విషయాలు కూడా శోధన చేసి అటువంటి వాళ్ళు ఇటువంటి వ్యాఖ్యానాలు చేయకుండా తప్పనిసరిగా బుద్ధి చెబుతారని సిటిజన్స్ ఫారం ఆశిస్తున్నది. జై హింద్, జై భారత్.